అండి. అందరికీ నమస్తే అండి. నేను నిన్న చేసిన వీడియోని ఈరోజు కంటిన్యూ చేద్దామని చెప్పేసి నేను మీ ముందుకొచ్చాను. నిన్న మరి లైక్స్ అయితే బాగానే వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వ్యూస్ కూడా బాగానే వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తున్నాను, ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను. మీ సపోర్ట్‌కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజైతే కనీసం ఒక 50 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అంటే నేను నిన్న చెప్పినాను కదా వీడియోలో ఇట్లా పిల్లల గురించి అని చెప్పేసేసి కని పడేస్తున్నారు అని చెప్పేసి నేను చెప్పాను కదండీ. అదొక ఎత్తైతే నిన్న నేను ఒక వీడియో అంటే ఒక న్యూస్ ఛానల్‌లో చూసానండి. ఆయమ్మ వాళ్ళ ఫాదర్ వచ్చి ఏమో తిట్టారంట ఆయమ్మని. ఆ పాపని బాగా కొడుతుంది. ఎలా కొడుతుందంటే యూనిఫామ్ లోపల చేయి పెట్టి కొడుతుంది. కింద పడేసి నేలకేసి కొడుతుంది. ఇప్పుడు వేరే వాళ్ళ పిల్లల్ని కొట్టే హక్కు మనకెవరిచ్చారండి? గవర్నమెంట్ రూల్ ప్రకారంగా టీచర్స్ కూడా కొడతలేరు పిల్లల్ని. అవును గదా! మరి ఆయమ్మలు కొడుతుంటే ఎలా ఊరుకుంటామండి? అలా చిన్న పాప తనకి ఏం మాటలొస్తాయండి? అంత చిన్న పాపని అలా ఏసి కొడుతుందామె. అది ఎంతవరకు కరెక్టు? మీకేమన్నా వాళ్ళ పేరెంట్స్ మీద కోపం ఉంటే వాళ్ళ పేరెంట్స్‌తోని మాట్లాడండి. లేదా అదేంది నేను ఇట్లా చేయలేదని ఏదో సమాధానం చెప్పుకోండి. అంతేగాని చిన్న చిన్న పిల్లల్ని అలా కొట్టకండి. టీచర్సే కొడతలేరు. ఆయమ్మలు మీకెక్కడి నుంచి వచ్చిందండి హక్కు? సరే మీరు చేశారు కాబట్టి మీరు కొట్టారు. కానీ అలా కొట్టకండి. మరీ అంత పెద్ద పెద్దగా కొడితే చిన్న పిల్లలు తట్టుకోలేరండి. అన్ని దెబ్బలు కొడతారా? తప్పు కదా అండి. మీ పిల్లలనైతే మీరు ఇలాగే కొట్టుకుంటారా? కొట్టుకుంటారు మీ పిల్లలు కాబట్టి. కానీ వేరే వాళ్ళ పిల్లల్ని కొట్టే హక్కు మీకు ఎవ్వరు ఇవ్వలేరండి. అలా కొట్టొద్దు. నేను చెప్పిన మాట ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో నాకు లైక్ చేయండి. ఈరోజైతే నేను 50 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.